కొన్ని తీర్మానాలు చేసుకోవాలి. తీర్మానాలు ఏదో జనవరి 1, 2 అంతవరకే కాదు, కానీ మన తీర్మానాలు ఎలా ఉండాలి అంటే మనము చచ్చిపోయేదాకా తీర్మానాలు చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఏబు తీర్మానం చేసుకుంటున్నాడు, ఏమన్నా తెలుసా? కన్యకను నేను ఎలాగూ చూస్తాను అని. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ తీర్మానం 1, 2, 3, 4 రోజులో, 40 రోజుల్లో, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాదు, జీవితకాల తీర్మానం. దేవుని స్తోత్రం. క్రైస్తవుడుగా నీవు ఏ తీర్మానం చేసుకున్నా ఆ తీర్మానం ఏదో నీ రోగం తగ్గిందాకో, ఏ తీర్మానం నీ అప్పు తీరిందాకో, నువ్వు చేసుకున్నటువంటి తీర్మానం నువ్వు అనుకున్నది నెరవేర్చుకున్నదాకో కాదు. నీ జీవితంలో అవన్నీ జరిగినా జీవితకాల తీర్మానం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఆ విధముగా ఎప్పుడైతే మనము ఉంటామో అప్పుడు జరిగేటటువంటి సంగతి ఏంటంటే పరలోక రాజ్యములోనికి మనం ప్రవేశిస్తాము.